ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా మహిళలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా మహిళలకు జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారు, ఉచిత ప్రయాణంతో ఎంత మేర డబ్బు ఆదా అయ్యాయి, 100% ప్రభుత్వం ఇస్తున్న రాయితీ వంటి వివరాలు ఆ టికెట్లో పొందుపరచాలని సూచించారు. ఇందుకు సంబంధించి సాఫ్ట్వేర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంపై అధికారులతో సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాతంత్ర దినోత్సవం కానుకగా మహిళలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అటు ఆర్టీసీకి భారం కాకుండా ఇతర ఆదాయ మార్గాలు పెంపొందించుకోవటం, నిర్వహణ వ్యయం తగ్గించుకోవటం ద్వారా సంస్థను లాభాల పాట పట్టించాలని సీఎం చంద్రబాబు సూచించారు. లాభాల ఆర్జనకు ఎలాంటి మార్గాలున్నాయి, ఎటువంటి విధానాలు తీసుకురావాలి అనే దానిపై ఒక కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఏపీలో ఇకపై ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు నిర్దేశించారు. ప్రస్తుతం ఉన్న వాటిని ఎలక్ట్రికల్ బస్సులుగా మారిస్తే నిర్వహణ వ్యయం తగ్గుతుందని, అలాగే ఇందుకు అవసరమయ్యే విద్యుత్తును సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లోనూ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే అంశంపైన అధ్యయనం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. సూపర్ 6 పథకాల్లో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణానికి పచ్చజెండా ఊపడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థిక స్వాతంత్ర్యం లభించిందని, ఇప్పుడు కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా తమ పనులు చక్కబెట్టుకోవడానికి ఉచిత బస్సు ఉపయోగపడుతుందని అంటున్నారు.